ఇక మచిలీపట్నంలో జనసేన నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మేయర్ అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీ నాయకులు రెండు వర్గాలు విడిపోయారు. మచిలీపట్నం 8వ డివిజన్ విశ్వబ్రాహ్మణ కాలనీలోని జనసేన నాయకుడి ఇంటిలో జరిగిన ఫంక్షన్ లో వివాదం రేగింది. జనసేన నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. కొట్టే వెంకటరావుపై మచిలీపట్నం జనసేన పట్టణ అధ్యక్షుడు గడ్డం రాజు దాడి చేశారు. గడ్డం రాజు క్షమాపణ చెప్పాలని కొట్టే వెంకటరావు వర్గీయులు డిమాండ్ చేశారు. గడ్డం రాజు పైన దాడికి కొట్టే వర్గీయులు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసుల సమక్షంలో గడ్డం రాజుపై దాడికి ప్రయత్నించారు. దాని పర్యవసానం మీరు కాదంటే ఏం చేసుకోమంటే చేసుకుంటాండి. ఎవరు మాట్లాడకూడదు. సాయంకాలం మాట్లాడుతుంది మాట్లాడే రైట్గా మేయర్ అభ్యర్థి ఎంపిక విషయంలో రెండు వర్గాలుగా విడిపోయారు జనసేన నాయకులు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి యాకూబ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ యాకూబ్, మచిలీపట్నంలో జనసేన నేతల మధ్య ఘర్షణకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జనసేన లోకల్ బాడీ ఎన్నికల రాకముందే జనసేనలో రెండు వర్గాలుగా విడిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే కూటమిలో కొన్ని విభేదాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు జనసేనలోనే లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి చైర్మన్ సంబంధించిన ఎన్నిక కోసం ముందుగానే అభ్యర్థుల్ని ఎంపిక చేస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల పేర్లు దానిపైన ఇప్పుడు పోటీతత్వం రావడం జరిగింది. మచిలీపట్నంలోని డివిజన్ 8వ డివిజన్ కి సంబంధించిన విశ్వ బ్రాహ్మణ కాలనీకి సంబంధించి జనసేన నాయకుడు ఇంటి వద్ద ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. మేయర్ అభ్యర్థికి ఎంపికకు సంబంధించి జనసేన నాయకుడైన కొట్టు వెంకటరావు పై మచిలీపట్నం జనసేన పార్టీ అధ్యక్షుడైన గడ్డం రాజు దాడి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. నియోజకవర్గ ఇన్ఛార్జి ముందే ఇదంతా జరగడంతో కొంత అందరూ ఆశ్చర్యపోయారు అని కూడా చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా ఈ దాడి జరగడంతో కొంత అక్కడ మాటల యుద్ధం కూడా జరిగింది. రెండు వర్గాలు ఇరువురు ఒకరిపై ఒకరు కొంత మాటల యుద్ధం అయితే నడిపారని కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జి అక్కడ మొత్తం సముదాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు వచ్చే సమయంలో ఒక పక్కన మున్సిపాలిటీలు కానివ్వండి, కార్పొరేషన్లు కానివ్వండి, వచ్చే నెల రోజుల్లోనే నోటిఫికేషన్ వచ్చే నేపథ్యంలో ఇప్పటికే అందరు నాయకులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కూటమిలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఒక మచిలీపట్నంలోనే కాదు, స్టేట్ వైడ్ గా కూడా కూటమి నాయకుల్లో కొంత ఇప్పుడు సీట్ల పంపిణీలో కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మచిలీపట్నంలో ఈ వివాదం బయటికి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా కొంత సంచలనంగా మారింది. ఇప్పుడు ఇది రాజకీయ అంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది సముదాయించిన ఇప్పుడు రాబోయే కాలంలో ఈ పంచాయతీ పార్టీ పెద్దల వద్దకు వెళ్లే అవకాశం ఉంది. అక్కడ ఏం నిర్ణయిస్తారు, ఎవరిని నిర్ణయిస్తారు, ఇన్ఛార్జీలు అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి అనేది కూడా పైన అధిష్టానం ముందు చెప్తానని కూడా ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయితే చెప్పిన పరిస్థితి. ఓకే రైట్ యాకూబ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. బయటకు